వెల్కమ్ బ్యాక్. మెడికల్ కాలేజీలు ప్రైవేటుకి ఇవ్వడం పెద్ద స్కామ్ అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రి సత్యకుమార్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఎక్కడికి వెళ్లినా జగన్ బల ప్రదర్శన చేస్తున్నారని అన్నారు. ఆసుపత్రులలో సిబ్బందికి ప్రభుత్వమే జీతాలు ఇస్తోందని, ఇది ప్రైవేటు వ్యక్తులకు ఎదురు డబ్బులు ఇవ్వడం ఎలా అవుతుందని ప్రశ్నించారు. స్కాములు చేయని ఏరియాస్ లో కూడా స్కాములు చేస్తా ఉన్నారు, చేయకూడని ఏరియాస్ లో కూడా. ప్రైవేట్ మెడికల్ కాలేజీని గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రైవేట్కి ఇస్తాడు. ప్రైవేట్కి ఇవ్వడమే ఒక స్కామ్ అయితే, భూమి గవర్నమెంట్ది, మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్ గవర్నమెంట్ది, దాంట్లో పనిచేసే వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు, జీతాలు ఇచ్చేది గవర్నమెంటే, కానీ కాలేజీలు మాత్రం ప్రైవేట్ వాళ్ళంట. 10 మెడికల్ కాలేజీలు ఇంటూ 120 కోట్లు అంటే 1200 కోట్లు మినిమం ఎదురిస్తున్నారు. అసలు ఇలాంటి స్కాములు దేశ చరిత్రలో ఎక్కడా ఉండవు. మేము వచ్చినా మేము చూసుకుంటాం కదా, మేము వచ్చినా మేము కడతాం కదా, నీ చేత కాకపోతే. అంతేగాని ఈ మాదిరిగా నువ్వు స్కాములు చేసి అమ్మడం ఏంటి? చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో వైద్య రంగం పటిష్టమవుతోంది. గతంలో వాళ్ళు చెప్పిన దానికన్నా 210 కాలేజీలు పూర్తయిపోతే 220 సీట్లు అదనంగా పేద విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి. అది ఇష్టం లేని జగన్మోహన్ రెడ్డి ఇటువంటి కుట్రపూరితంగా చర్యలకు పాల్పడుతూ ఈ బెదిరింపు ధోరణులకు పాల్పడుతున్నారు. మీకు ధైర్యం ఉంటే ఈ శాఖను నిర్వహిస్తున్న నన్ను జైలుకు పంపాల్సిందిగా నేను జగన్మోహన్ రెడ్డి గారి సవాల్ విసురుతున్నాను. వైద్యాన్ని పేదలకు అందించడం కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో ఆ కళాశాలల ఆసుపత్రుల నిర్మాణానికి ముందొస్తున్న సంస్థలని బెదిరించడం భావ్యం కాదనే విషయాన్ని ఆయన తెలుసుకోవాలి. ప్రజలు కూడా వీటిని గమనించాలి. ఎవరు కూడా ఇటువంటి తాటాకు చప్పులకు బెదాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా, 100 మంది జగన్మోహన్ రెడ్డి గారు కట్టగట్టుకుని వచ్చినా వాళ్ళ అధికారంలోకి వచ్చేది లేదు, చచ్చేది లేదు. దాని తర్వాత ఎవరిని జైలుకు పంపే అవకాశం